అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి విడిచారన్నారు. సముద్రంలో పోసిన నీళ్లకు కరెంటు బిల్లు కట్టామని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఫోన్ ట్యాపింగ్ పై సమీక్ష జరపలేదన్నారు సీఎం రేవంత్. ఫోన్ ట్యాపింగ్ అంశం అధికారులు చూసుకుంటారని, దీంతో తనకు ఎలాంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే కేసులో కీలక ఆధారాలైన హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య కోతలు లేవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొన్ని చోట్ల వర్షాల వల్ల సదుపాయాలు అవాంతరాలు ఉన్నాయని చెప్పారు. పక్క రాష్ట్రంలో పోలీసు అధికారులందరినీ కూడా ఎన్నికల సమయంలో ట్రాన్స్ఫర్ చేశారని, తెలంగాణలో ఎలాంటి ట్రాన్స్ఫర్లు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. ప్రత్యర్థి పార్టీలు విమర్శించే అవకాశం కూడా ఇవ్వటం లేదని చెప్పారు. తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకమని, త్యాగాలు, పోరాటాలు గుర్తుకొస్తాయన్నారు. ఇవే గుర్తుకు వచ్చే విధంగా చిహ్నం, గేయం రూపొందిస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.